నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫజలుల్లాహ్ ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరించిన ప్రముఖ సినీ హీరో సుమన్. తూర్పుగోదావరి జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ NBM మురళీకృష్ణ. జగన్ ప్రచారాలపై ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి శివతాండవం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 442 కోట్లతో కట్టిన వాల్ కొట్టుకుపోతే ఇప్పుడు 990 కోట్లతో మళ్లీ నిర్మిస్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ పేపర్ మిల్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలి. మా డిపాజిట్ల సొమ్ముకు యాజమాన్యం భద్రత కల్పించాలి. మాకు న్యాయం జరిగేలా చూడాలి. రుణాలు తీసుకున్న సభ్యుల నుండి రికవరీ చేయాలి. డిపాజిట్ సభ్యుల వినతి. అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లాహ్ ఖాన్ షేక్ మదీనా పుస్తకం స్థానిక మంజిరా హోటల్లో తుంబా కార్యదర్శి షేక్ సుభాన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ హీరో సుమన్, తూర్పుగోదావరి జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ NBM మురళీకృష్ణ ఆవిష్కరించారు. అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లాహ్ ఖాన్ షేక్ మదీనా పేరుతో సయ్యద్ నజీర్ అహ్మద్ రాసిన పుస్తకాన్ని మంజీరాలో తుంబా కార్యదర్శి షేక్ సుభాన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ హీరో సుమన్, జిల్లా అదనపు SPM మురళీకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సేవా సమితి, క్షత్రియ సేవా సమితి రాష్ట్ర నాయకులు మంతిన సత్యనారాయణరాజు, ఉప్పలపాటి భగవాన్ రాజు, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు, నూర్ బాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా లిమ్రా, పడాల రామిరెడ్డి, పడాల రాము, తుంబా సభ్యులు అంజద్, రసూల్, షేక్ బాబ్జీ, హుస్సేన్, షేక్ ఇబ్రహీం, మంచిరోజు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమర ఉద్యమంలో ముస్లింల పాత్రను ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలని అన్నారు. వారు చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకోవడమే ఘనంగా నివాళులర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. మురళీకృష్ణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వెంట నడిచి అండగా నిలబడిన వారి చరిత్రలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఇటువంటి చరిత్రలను భావితరాలకు అందించడానికి రచించిన పుస్తకాలను అందరూ ఖచ్చితంగా చదవాలని కోరారు. భావి భారత పౌరులకు చరిత్రను తెలియజేయడానికి ఇటువంటి పుస్తకాలు దోహదం చేస్తాయని అన్నారు. తారకం, సింగంపల్లి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రిలో మంజీరా హోటల్లో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాలూకా అల్లూరి సీతారామరాజు గారు మన్యం అంతా కూడా ఒక స్వతంత్ర ఉద్యమంగా ఇక్కడంతా కూడా మొత్తం ఏదైతే ట్రైబల్స్ అందరూ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఒక అండగా నిలబడి స్వతంత్రోద్యమాన్ని సాగించారు. దానిలో భాగంగా ఆయనకి అప్పట్లో అంటే ఆ రోజుల్లోనే సహాయ సహకారాలు అందించిన వాళ్ళ గురించి తెలుసుకుని ఒక పుస్తకంగా రాసి షేక్ ఫజలుల్లా ఖాన్ అలాగే షేక్ మదీనా గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఆయన ఈ ఉద్యమంలో కొనసాగారు. వారిద్దరి గురించి ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం కోసం ఈ రోజున రాజమండ్రిలో మరి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ రావడం, అలాగే ఇక్కడ ప్రముఖులు సినిమా మా హీరో సుమన్ గారు, అలాగే BC సంఘ అధ్యక్షులు సొంటి నాగరాజు గారు, అలాగే మా కమాండెంట్ సార్ KNR గారు, అలాగే మన క్షత్రియ సంఘం అధ్యక్షులు రాజు గారు, భగవాన్ రాజు గారు, మరియు సుమాన్ గారు, వాళ్ళ బ్రదర్ బాబ్జీ, నాగరాజు గారు అందరూ కూడా వచ్చారు.
నారాయణ గౌడ్ గారు ఇక్కడ తిరుపతి నుంచి కూడా వచ్చారు. అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని బుక్ రిలీజ్ ఫంక్షన్గా చేయడం అంత ఆనందం. చరిత్రను మర్చిపోకుండా చరిత్రను ఇంకా ముందు తీసుకెళ్ళి భావితరాలకి మనం అందించి వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళు చేసిన సేవల్ని మనం ముందు తరాలకు అందించడం కోసం పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వీటన్నింటినీ ముందుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా రాజమండ్రిలో సుభాను, అలాగే బాబ్జీ సోదరులు, ముస్లిం పెద్దలు అందరూ కూడా రావటం, అలాగే క్షత్రియ సంఘం నుంచి కూడా వాళ్ళు పెద్దలు కూడా రావడం, ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్గా కాకినాడలో ఒక బీసీ ర్యాలీ ప్రోగ్రామ్, అది శుంఠి నాగరాజు గారు, మురళి గారు చెప్పారు. ఆయన ఆర్గనైజేషన్లో రవి గౌడ్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి దానికి యాక్చువల్గా నేను ఈరోజు వచ్చాను. కానీ దిగిన తర్వాత మా మిత్రుడు పడాల రామిరెడ్డి గారు, రావులపాలెం రామిరెడ్డి గారు ఇప్పుడు ఈ బుక్ ఆవిష్కరణ గురించి చెప్పారు. సరే, చాలా అదృష్టం ఇది ఈ బుక్ ఆవిష్కరణ చేయడం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో ముఖ్యంగా మా మిత్రుడు సుభాన్ గారికి, బాబ్జీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏ విధంగా ఉందంటే మనకు చాలామందికి తెలియదు. సో ఈ బుక్లో ఏంటంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అల్లూరి సీతారామరాజు గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్కి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు హెల్ప్ చేశారు, ఏ విధంగా సహకరించారు ఆ మూమెంట్లో అనేది ఈ బుక్లో ఉంది. ఇది చాలా వాల్యుబుల్ బుక్ ఇది. ఎందుకంటే ముస్లిమ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఆ టైంలో ఏ విధంగా వాళ్ళు చేశారని ఈ బుక్లో ఉందన్నమాట. చాలా సంతోషం. అండ్ అదే మాదిరిగా రాజమండ్రికి నాకు చాలా టైఅప్స్ ఉన్నాయండి. అండ్ మెయిన్గా ఏంటంటే మా కమాండెంట్ కేఎన్ రావు గారు మాకు ఎప్పుడు ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే, మురళి కూడా నాకు ఇప్పుడు కాదండి, మురళి గారు నాకు చాలా యంగ్ స్టేజ్ నుంచి నాకు తెలుసు. అవన్నీ నాకు ఇక్కడంతా ఎంతోమంది ఉన్నారని వీళ్ళందరినీ పరిచయం చేసింది మా పడాల రామిరెడ్డి, రావులపాలెం పడాల రామిరెడ్డి, గుబ్బాల రాంబాబు గారు, స్వర్ణాంధ్ర ఫౌండేషన్కి ఏంటంటే ఆయన మొత్తం ఇప్పుడు ఆయనే దానికి హీరో. మా డాక్టర్ శివాజీ గారు, రాజా, వీళ్ళందరినీ ఈరోజు కలవడం చాలా సంతోషం. జనరల్గా వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాం, కానీ ఈరోజు ఈ బుక్ వల్ల, ఓపెనింగ్ వల్ల, అలాగే ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఫౌండేషన్ అది కమిటీ పెద్దరాజు వాళ్ళు కూడా వచ్చినారు. సో చాలా మంచి ఒకేషన్. ఈ బుక్ అందరూ చదవాలి, ఈ బుక్ గురించి తెలుసుకోవాలి. వెరీ వాల్యుబుల్ బుక్ అండి. అది నాకు ఈరోజు ఈ అదృష్టం, ఈ బుక్ ఆవిష్కరణ నా చేతుల మీద చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సుభాన్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా మిత్రుడు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు అవసరానికి మించి యూరియా వినియోగించరాదని అన్నారు. వైసీపీ నేతలు అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా వినియోగం వల్ల ఆరోగ్యానికి మంచి జరగదని అన్నారు. అయితే వైసీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతం సమంజసంగా లేదన్నారు. మెడికల్ కళాశాలలను P4 పద్ధతిలో నిర్వహించడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. అంతా అరాచకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడవది, ఏదైతే ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నామో అది అద్భుతంగా సాగుతూ ఉంటే దాన్ని తప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మూడు విషయాలపైన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండించడం కోసం, వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు మేమంతా కూటమి నాయకులందరూ, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నాయకులందరూ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా యూరియా సరఫరా గురించి చూస్తే, యూరియా సరఫరా సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి. ఎటువంటి ఆందోళన రైతాంగం చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే ఈ రబీ సీజన్కి అంతటికీ కావలసిన యూరియా 58,950 మెట్రిక్ టన్నులు. ఇవి 3 విడతలుగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి 3 బస్తాల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది.
అంటే మొదటి విడతలో దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసే విధానం. ఇవాళ ప్రభుత్వం 18,662 మెట్రిక్ టన్నులు సేకరించి తన దగ్గర సిద్ధంగా ఉంచుకొని దాంట్లో 13,840 టన్నులని రైతాంగానికి అమ్మడం జరిగింది. ఇంకా ప్రస్తుతం 4,822 వ్యవసాయ శాఖ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా కావలసిన 58,950 ప్రొక్యూర్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎప్పుడూ జరిగే విధానం కన్నా ఈరోజు అదనంగా నిల్వలున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ కో యూరియా దొరకదు అని రైతుల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. రాజమండ్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 442 కోట్ల రూపాయలతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని అన్నారు. ప్రస్తుతం మరోసారి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 990 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించిన వారికి తిరిగి మరోసారి నిర్మాణ బాధ్యతలు అప్పగించడం ఏమిటి అంటూ సందేహాన్ని వెలుబుచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా నేను మిమ్మల్ని మీడియాని తీసుకుని ఎందుకు వెళ్ళాలనుకున్నానంటే చాలా కాలం తర్వాత ఇది పోలవరం విజిట్. అందుకని మనందరికీ కూడా రాజమండ్రి మీడియా అయితేనే వెంటనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుని ఇంతకుముందు వై జంక్షన్ హాల్లో కూర్చుని పోలవరం గురించి రాజమండ్రి మీడియా దగ్గర జరిగినంత చర్చ బహుశా ధవళేశ్వరం పోలవరం ఆఫీసులోని జరిగి ఉండదు, సిడబ్ల్యూసీలోని జరిగి ఉండదు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్లో కూడా జరిగి ఉండదు. అంత మీటింగు అన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం. సో మనకి ప్రధానంగా నాకు డౌట్ అలా ఉండిపోయింది ఏంటంటే మీ ఎదురుకుండా అడుగుదాం అనుకుంది, డయాఫ్రమ్ వాల్ ఎందుకు పోయింది? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎంత అప్పుడు కట్టి 442 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు కొత్తది 990 కోట్ల రూపాయలతో కడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కడుతున్నారట. 442 కోట్ల రూపాయల వాల్యూతో కట్టినటువంటి ఒక వాలు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఎందుకు కొట్టుకుపోయిందంటే వాళ్ళ కన్నాలు ముయ్యలేదు, అందుకు కొట్టుకుపోయింది, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది, యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక. సీఎం అయిన వెంటనే ఒక్కసారి పోలేదట. 19 ఫ్లడ్స్లో కొంత, 20 ఫ్లడ్స్లో కొంత పోయింది. సో దీని మీద ఎవరైతే 442 కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 990 కోట్లతో వాళ్ళే కడుతున్నారు. అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ, అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు, అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలోనూ కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎవరి డెసిషన్? అసలు ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఒక ఎంక్వైరీ అయినా జరిగిందా? ఎందుకు ఇలా పోయింది? ఇది మళ్ళీ ఉంటుందా, మళ్ళీ పోతుందా? దీని మీద అసలు ఎందుకు ఒక మీటింగ్ వేశారు మొన్న? ఇది రమేష్ అని చెప్పి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. రమేష్ చంద్ర వర్మ అని విశాఖపట్నంలో ఉంటాడు, ఒక అడ్వకేట్, మన ఏరియా వాడే. నాకు బాగా అన్ని ఇన్ఫర్మేషన్లు ఆయన పంపుతుంటాడు. ఆయన ఏంటంటే రోజు ఒకటన్నా ఆర్టీఏ అడగకపోతే ఆయనకి నిద్రపట్టదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అఫైర్స్లో ఆర్టీఏ అడుగుతూనే ఉంటాడు. ఒక దాంట్లో అయితే మీకు చెప్పాను కూడా, జడ్జిమెంట్ వినిపించాను. ఆర్టీఏ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఏమని పెట్టారంటే, ఇతను అప్పీల్ చేశాడు. అప్పీల్లో ఏం పెట్టారంటే వాళ్ళు, ఇతనికి ఇదే పనండి, ఇలా అడుగుతూనే ఉంటాడు అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఎవరికి? కమిషన్, సెంట్రల్ కమిషన్కి ఇస్తే సెంట్రల్ కమిషన్ ఏమి ఇచ్చిందంటే, అతనికి అదే పని అయినా అతనికి రిప్లై ఇవ్వడమే మీ పని, సో వెంటనే రిప్లై ఇవ్వండి. అది ఇక్కడ మీకు చూపించాను కూడా. ఆయన ఈ పోలవరం మీద కానీ, ఏపీ రీఆర్గనైజేషన్ కానీ
వీటి మీద రెగ్యులర్గా అడుగుతుంటాడు, వచ్చిందల్లా నాకు పంపిస్తుంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేషను, చాలా బాగా అడుగుతాడు, ఆయన బాగా డ్రాఫ్ట్ చేయించాడు. మహాత్మా గాంధీని మరోసారి హత్య చేశారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ భద్రత కోసం, జాతీయ ఆహార భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో పటిష్టమైన చట్టాలు రూపొందించిందని అన్నారు. అలాంటి చట్టాలను అమలు చేయడం మానేసి బీజేపీ పాలకులు చట్టాలకు పేర్లు మార్చడం సమంజసంగా లేదన్నారు. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కానీ, పేదల ఖాతాలో సొమ్ములు వేయడం కానీ బీజేపీ పాలనలో లేదన్నారు. ఇప్పటి వరకు ఓ మంచి చట్టాన్ని కూడా రూపొందించలేకపోయిందన్నారు. మహాత్మా గాంధీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మహాత్ముడి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములను ప్రైవేట్ వ్యక్తులకు 99 పైసలకే ధారాదత్తం చేయడం సమంజసం కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును సందర్శన లేకుండా నిషేధాజ్ఞలు ఏమిటని ప్రశ్నించారు. పోలవరం పర్యటనకు అనుమతులు మంజూరు చేయాలని న్యాయస్థానానికి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. సుమోటోగా స్వీకరించాలని కోరారు. మహాత్మా గాంధీ పేరు తీసేసి ఏదో రామ్జీ అంట, అసలు జీ రామ్జీ. అసలు మహాత్మా గాంధీ పేరు తీసేయడానికి అంటే మహాత్మా గాంధీని చంపేసింది మీ పార్టీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వేరు అనుకోవట్లేదు మేము. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని చంపేసిన పార్టీ ఒక మంచి యాక్ట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, దాన్ని పేరు తీసేయడం అంటే మరొకసారి చంపేయడానికి తయారైపోయిందేమో అన్న సందేహం కలుగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నాను, 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ యాక్ట్స్, భారతదేశంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని యాక్ట్లన్నీ తీసుకుని వచ్చారు. ఇప్పుడు మీరు 2015 నుంచి 14 నుంచి ఇవాళ 2025 11 సంవత్సరాలు 6 నెలలు మీరు ఒక మంచి యాక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు చేసిన పని ఏంటంటే స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొచ్చేసి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పారు. అయిపోయింది. ఎంతవరకు వేశారో భారతీయులందరూ చూశారు. సడన్గా నోట్ల రద్దీ అన్నారు. తర్వాత కార్పొరేట్లకి యూపీఏ గవర్నమెంట్ రైతులకి 70,000 వరకు 70,000 రైతుల వరకు 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తే 70,000 మంది రైతులకు చేస్తే మీరు 25 లక్షల కోట్లు కార్పొరేట్లకి వాళ్ళు తీసుకున్న సొమ్ముని, బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ముని మీరు రుణమాఫీ చేశారు. అంటే ప్రజలు మీరు ఏంటంటే ఓట్లు చేసి గెలుస్తున్నారు తప్పితే ప్రజల యొక్క అభిమానంతో మీరు ఎప్పుడూ గెలవలేరు. ఏపీ పేపర్ మిల్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మిల్లు రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ పేపర్ మిల్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసిన తమ డిపాజిట్లకు మిల్లు యాజమాన్యం న్యాయం చేయాలని సొసైటీలో డిపాజిట్ చేసిన మిల్లు రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మద్దాడి సోమరాజు, పి ఉమామహేశ్వరరావు, కె లచ్చిరాజు తదితరులు మాట్లాడారు. ఈ సొసైటీలో తామంతా డిపాజిట్ చేసుకున్న సొమ్ముకు కొంతకాలంగా నెల వడ్డీ కూడా ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో సుమారు 4 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉంటే అందులో పాలక వర్గం 2.5 కోట్ల రూపాయల వరకు అవకతవకలకు పాల్పడిందని వారు ఆరోపించారు. ఈ సొసైటీలో 120 మంది సభ్యులు ఉంటారని, ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు డిపాజిట్లు చేశారని, వాటిపై నెల వడ్డీ ఇవ్వాలని వారంతా కోరారు. ఈ సమావేశంలో సోమరాజు, ఉమామహేశ్వరరావు, లచ్చరాజు, కె ఆంజనేయులు, పి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాగా 50 సంవత్సరాలు బట్టి నడుతున్న సొసైటీ మీద నమ్ముకొని
బయట మాకు వచ్చే రిటైర్మెంట్ వచ్చే డబ్బు కూడా మాకు 1000 నుంచి 2500 దాకా ఎక్కువ కంటే ఎక్కువ రాదు మాకు పెన్షన్లో. అలాగా మేము అందరం కూడా ఇంత సర్వీస్ చేసి కూడా మా కష్టార్జితం అంతా కూడా ఈ సొసైటీలో వేయడం జరిగింది. ఈ నవంబర్ 2023 నుంచి కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే మాకు వడ్డీ కానీ అసలు కానీ వేయడం ఆపేశారు. ఏని అడిగితే మేనేజ్మెంట్ ఆపేసింది కాబట్టి మేము కటింగ్ ఆపేసింది కాబట్టి మేము వడ్డీలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకని మేనేజ్మెంట్ కూడా వెళ్ళి అడిగితే మేనేజ్మెంట్ ఏముందంటే ఈ సొసైటీలో ఫ్రాడ్ జరిగినట్టుగా మాకు తెలిసింది. మీరు వేసుకున్న 4,28,00,000లో 2 కోట్ల దాకా వీళ్ళు వాడుకున్నట్టుగా మాకు తెలిసింది. దాని తాలూకు రిపోర్ట్స్ కానీ ఆడిట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా పుస్తకాలన్నీ కూడా తెచ్చి మాకు సబ్మిట్ చేయమన్నా సరే కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల కారణం వల్ల మేము కటింగ్ ఆపేసామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు డైరెక్టర్లను కూడా అడిగితే మేమేం చేస్తాం, కటింగ్ ఆపేసింది కాబట్టి మేమేం చేస్తాం అని చెప్పేసి వీళ్ళు మేనేజ్మెంట్ అలా చెప్పడం జరిగిందనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము అందరం కూడా అప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన భర్త గారిని అందరం కలిసి ఈ విషయాన్ని ఆయనకు చెప్పాం వివరంగానే. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని కలవడం జరిగింది. కలిసి మాకు జరిగిన అన్యాయం అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు అప్పుడున్న ప్రశాంతి మేడం కలెక్టర్ గారు ఉంటే ఆవిడ కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా వాళ్ళ శాయశక్తులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అలాగే 2.5 సంవత్సరాలు బట్టి మేము కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం తప్ప మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈ విషయం మీరు అందరూ కూడా అందరికీ గవర్నమెంట్కి అలాగే మేనేజ్మెంట్కి కూడా తెలియపరిచి మాకు అందరికీ న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఏమో మాకు సంబంధం లేదు, మేము కటింగ్ ఆపేస్తాం, మేము కట్ చేయమంటుంది. మేమేమో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యాం, ఎమ్మెల్యే గారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి. వాళ్ళేమో డీసీఓ దగ్గరికి పంపుతున్నారు. డీసీఓ దగ్గరికి వెళ్తుంటేనేమో అవుతుందండి పని అవుతుందని చెప్పి అలా కాలయాపన చేత 2 సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఇది. కానీ మాకు న్యాయం చేయట్లేదండి. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా అవుతుంది అంటారు తప్ప పని మాత్రం ముందుకు వెళ్తలేదండి. ఇది వరకు మిల్లు ఏదన్నా ఫ్లాట్ జరిగితే మేనేజ్మెంట్ చర్య తీసుకుని వాళ్ళ ఉద్యోగంలోంచి కూడా తీసేసిందండి. కానీ వీళ్ళని ఎందుకు మేనేజ్మెంట్ వాళ్ళు సమర్థింతుందో తెలియట్లేదండి. అవినీతి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారో తెలియట్లేదు. దీని మీద ఏమో కోర్టులో కేసులు వేయటం, ఏదే విధంగా ప్రొలాంగ్ చేయటం, ఇలాగ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానా యాతన తిప్పుతున్నారండి మమ్మల్ని. మేమేమో ఒకళ్ళు 70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు అండి. మాకు వచ్చినటువంటి పెన్షన్ కూడా 2,800 వస్తుందండి గవర్నమెంట్ పిఎఫ్ పెన్షన్. ఆ 2,800తో మేము బతకలేక ఏదో మా సంస్థ కాదు ఇది, మమ్మల్ని ఉద్ధరించే సంస్థ 40 సంవత్సరాల పైనుంచే ఉంది కదా అని ఈ సంస్థలో మేము డిపాజిట్ మాకు వచ్చినటువంటి పిఎఫ్ గ్రాట్యుటీ కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేసుకున్నామండి ఆశపడి. దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక స్కామ్ కింద చిత్రీకరించి డబ్బులన్నీ వీళ్ళు వాడేసి ఏం చేశారో తెలియదు. మాకు ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, అసలు కూడా ఇవ్వట్లేదండి. మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం, అయినా సరే ఫలితం ఉండలేదండి. స్థానిక కందకం రోడ్ రైల్వే అండర్ గ్రౌండ్ కోటగుమ్మం సెంటర్ అడ్డాగా చేసుకుని అధికార పార్టీ నేతల అండతో పి శ్రీను, పి నాగరాజు అనుచరులు తమ వ్యాపారాలకు జీవనోపాధికి ఆటంకంగా మారారని జాంపేట మార్కెట్ గోదావరి బెస్త సంఘం మత్స్యకార మహిళా కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం మత్స్యకార మహిళలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం నాయకురాలు మధురపోయిన నాగమణి మాట్లాడుతూ గోదావరి బెస్త సంఘం 200 మహిళలు పురుషులు చేపల వ్యాపారం జీవనాధారంగా జీవిస్తూ తమ పిల్లలను చదివించుకుంటున్నామని అన్నారు. తమ కుమారుడు సాయి ముత్తూట్ ఫైనాన్స్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని, విధుల్లో భాగంగా ఈ నెల 28వ తేదీన కోటగుమ్మం వద్ద కంపెనీలో అప్పు తీసుకున్న రమణమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి వాయిదాలు చెల్లించాలని అడగ్గా దుర్భాషలాడి కొట్టారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లి తిరిగి వస్తుండగా మళ్లీ కె శ్రీను అలియాస్ పి శ్రీను, రమణమ్మ భర్త హోంగార్డ్ చిన్ని లక్ష్మణరావు, న్యాయవాది పి నాగరాజు అనుచరులు కత్తులు ఇనుప రాడ్లతో కుమారుడిపై దాడి చేశారని, వివరంగా కొట్టి గాయపరిచారని తెలిపారు. దాంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తమపై హత్యాయత్నం కేసు పెట్టగా తమపై కౌంటర్ కేసు కూడా పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయారు. కె శ్రీను అనుచరుల నుంచి
తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసు ఉన్నతాధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కె. శ్రీను అనే వ్యక్తి కొంతమంది రౌడీ మూకలను పోషిస్తూ కోటగుమ్మం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సుమారు 180 పెట్టి షాపుల నుంచి పార్కింగ్ ప్రాంతాలను సీజనల్ వ్యాపారులకు రోజువారీ అద్దె ప్రాతిపదికన అమ్ముకుంటూ ₹1,00,000 అక్రమంగా వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. పడాల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ఆ కుటుంబంలో 3 పార్టీల్లో ఉన్నారని, వారికున్న రాజకీయ పలుకుబడితో తమపై అక్రమ కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎట్ల సత్యవతి, లోయ దుర్గాభవాని, ధనలక్ష్మి, గొల్ల శాంతి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కందకు సీను అన్న ఆయన మళ్ళీ సగం దూరం వచ్చాక మళ్ళీ దాడి చేశాడంటండి. దాడి చేసేటప్పుడు మా పిల్లలు వ్యాన్ రక్షణ కోసం వాళ్ళు కూడా తిరగబడ్డారంటండి. అక్కడ గొడవ అయిందంటండి. ఆ సంగతి కూడా మాకు తెలీదు. 4 గంటలకే దగ్గర ఒక 100 మంది కత్తులు, రాడ్లు, ఈ క్రికెట్ ఆడుకుంటారు కదా ఆ బ్యాట్లు అవన్నీ తీసుకొని ఇళ్ళ మీదకి వచ్చారు సార్. వచ్చాక కానీ మాకు తెలియలేదు. ఏంటి గొడవ అని చూస్తే మా పిల్లలదని చెప్పారు సార్. ఆ రోజు నుంచి మా పిల్లలు మా ఇంటికి రాలేదు సార్. పోలీసు వారికి వచ్చారు, కేసు పెట్టారు, వాళ్ళు పెట్టారు, మేము మా పిల్లడు పెట్టాడండి సార్. నిన్న వచ్చారు సార్. మా అయ్యో ట్యాటూలు వేసుకున్నారు, అయ్యి అని లేనిపోయి అన్ని పిల్లల మీద రుద్దుతున్నారు సార్. వాళ్ళు ఉద్యోగం చేసి బతికేవాళ్ళు, మేమేమో చేపలు కోసుకున్న వాళ్ళం, ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళమండి మేము. అలాంటిది మా పిల్లల్ని అంతగా కొట్టి తిరిగి లేనిపోయి అన్నీ పెడుతున్నారు సార్. దీన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. అవి ఏం అర్థం అవ్వట్లేదు మాకు. దేనికి ఇది ఆఫీసు గొడవ ఏంటి, ఇవన్నీ పెడుతున్నారేంటి, ఏంటేంటో వేశారు అవి ఇవి అంటున్నారు సార్. కానీ మేము మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మేము రాజకీయాలు అంత ఎదుర్కొండే వాళ్ళం కూడా కాదు, అంత స్వామత గల్ల వాళ్ళం కూడా కాదండి. ఆ పిల్లోడే మాకు ఆధారం అండి. మా పిల్లోడు తీసుకొస్తే మేము తిని అద్దెలు కట్టుకొని బతుకుతున్నాం సార్. అలాంటిది మా పిల్లలకి రోజు ఇప్పుడు ఏ రోజైతే గొడవ అయిందో ప్రతిరోజు కూడా ఎవరెవరో కుర్రోళ్ళు రావడం, తలుపులు కొట్టడం, రండ్రా లంజా కొడకలారా చంపేస్తాను అనడం, ఇలా బెదిరిస్తున్నారు సార్. బెదిరిస్తుంటే భయపడిపోయి ఆ పక్క ఇంట్లో దాక్కుంటున్నాం సార్. దానికి కూడా వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాం. తర్వాత ఏమో మన 2 టౌన్కి కూడా 1 టౌన్కి కూడా పెట్టాం సార్. వెళ్ళి మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా భయపడి సంతకాలు అవి పెట్టి మా స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం సార్. నిన్న బెయిల్ వచ్చినాయి సార్. కానీ ఏయో పెట్టి పిల్లల్ని రౌడీ షీటర్లు అంటున్నారు, ఏదో దొంగతనాలు అంటున్నారు. ఇవన్నీ చేసే పిల్లలు కాదు సార్. వాళ్ళకి మొన్నే పెళ్ళిళ్ళు అయినాయి. రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాలలకు చెందిన NSS మరియు యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు 80 యూనిట్స్ రక్తదానం చేశారు. కాకినాడ నుండి విచ్చేసిన డాక్టర్ పరసర గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది రాధ, అన్నపూర్ణ, దేవి, అలీషాల సహకారంతో MBA విద్యార్థులు, MCA విద్యార్థులు, యానిమేషన్ విద్యార్థులు, బీకాంలో 22 మంది విద్యార్థులు ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్లో ప్రిన్సిపల్ KV శ్రీరామ్ సమక్షంలో 80 యూనిట్లు రక్తదానం చేయడం జరిగింది. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ SP గంగిరెడ్డి నేతృత్వంలో డాక్టర్ GVS నాగేశ్వరరావు ప్రేరణతో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ యూత్ రెడ్ క్రాస్ కోశాధికారిని డాక్టర్ GNV ABS మహాలక్ష్మి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ BHV రమాదేవి మాట్లాడుతూ తాను 14 సార్లు రక్తదానం చేశానని, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ GVS నాగేశ్వరరావు ఈరోజు 70వ సారి రక్తదానం చేశారని తెలియజేశారు. తదుపరి ముఖ్య అతిథిగా రక్తదానం కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్యులు, నిత్య విద్యార్థి, BC రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కరి రామారెడ్డి అధ్యక్షతన రిపబ్లిక్ డే పెరేడ్కు ఎంపికైన M హరిప్రియ అభినందన సభ జరిగింది. RD పెరేడ్కు ఎంపికైన హరిప్రియ గురించి డైరెక్టర్ SP గంగిరెడ్డి మాట్లాడుతూ రిపబ్లిక్ డే పెరేడ్కు ఎంపికైన M హరిప్రియ గొప్ప భరతనాట్య కళాకారిణి అని, కుంభమేళాలో సైతం నృత్యం చేసిందని, ఎన్నో జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించిందని తెలిపారు. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల గౌరవాన్ని పెంచుతూ NSS తరపున 2009 నుండి 2019 వరకు 20 మంది రాజమండ్రి ఆదిత్య NSS వాలంటీర్లు
ఆర్డీకి ఎంపికయ్యారని, ఈమె 21వ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అని ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి చెప్పారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఎంపికైన ఇద్దరిలో హరిప్రియ ఒకరని చెప్పారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి హరిప్రియకు అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ఆర్డీకి ఎంపికైన ఎం హరిప్రియను 80 యూనిట్లు రక్తదానం చేసిన వాలంటీర్లను ఆదిత్య ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, ఎం చంద్రశేఖర్, డి రామకృష్ణలు అభినందించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ పోలుకొండ సాయి అండ్ మహేశ్వరులు సహకరించారు. ఇచ్చినటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి చాలా మంచి కార్యక్రమం. మనం మామూలుగా చెప్తుంటుంటారు అన్ని దానాల్లోకి ఏది ఉత్తమం అంటే అన్నదానం గొప్పదే అంటారు. కానీ అన్నదానం అన్నది ఒకరోజు అన్నం పెట్టినట్టయితే ఆ రోజుతో అరిగిపోతుంది. కానీ అన్ని దానాల కంటే గొప్పదానం ఏదయ్యా అంటే బహుశా ఆలోచిస్తే అవయవదానం అన్నిటికంటే గొప్పదే అని ఆలోచించాలి. ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి బంధువుల్లో ఎవరో మొత్తం మీద మ్యాచ్ అయినటువంటి వాళ్ళు తనకున్న 2 కిడ్నీల్లో నిజానికి 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇచ్చేస్తే ఆ రెండో కిడ్నీ ఒక్కదానితో బతకాలి, అది ఏదైనా డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుందేమో అన్న శంక ఏమీ లేకుండా కిడ్నీ దానం చేస్తుంటారు. అలాగే లివర్లో కొంత పోర్షన్ దానం చేస్తుంటారు. ఈ విధంగా దానం చేయడం అనేటటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే కొంతమంది చనిపోయిన తర్వాత నా అవయవాలు వాడుకోండి అనేటటువంటిది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి హార్ట్ అది ఇస్తుంటుంటారు. ఇలాంటివి జరుగుతుంటుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఒక విశేషమైనటువంటి అవయవం మనం దానం చేస్తున్నాం, అదే రక్తం. రక్తం కూడా అవయవమే, కాకపోతే మిగిలిన అవయవాలన్నీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి, రక్తం ఏమో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. పైగా మిగిలిన అవయవం ఏదైనా ఒక అవయవం దానం చేసినట్టయితే వర్స్ ఫర్ ఆల్ అంతే. కానీ అదే రక్తదానం అయినట్టయితే ఎన్నిసార్లు అయినా ప్రతి 3-4 నెలలకు ఒకసారి మళ్ళీ చేయడం అలాగా. ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు అయితే ఇప్పుడు 70వ చేస్తున్నారు రక్తదానం. నిజంగా మరి ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ఒక ఆదిత్య డిగ్రీ కాలేజ్ 2003లో స్టార్ట్ చేశారండి. 2003 నుంచి ఎన్ఎస్ఎస్లోనే ఉన్నాం. కానీ మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే పేరుకి మన రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుండి 2009 నుండి 2018 వరకు 20 మంది స్టూడెంట్స్ని పంపడం జరిగింది. 2009 నుండి 18 వరకు 20 మంది స్టూడెంట్స్ని పంపడం జరిగింది. 18 నుంచి మన కాలేజ్ నుంచి ప్రియారిటీ వరకు వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా మళ్ళీ ఆర్డీకి వెళ్ళలేదు. ఈ సంవత్సరం దట్టు మంచి డాన్సర్ అయిన మా ఫైనల్ బెకాం విద్యార్థిని హరిప్రియ ప్రాణేష్, ఆమె ఈసారి రిపబ్లిక్ డేకి వెళ్తున్నారండి. ఒక్కసారి గంగిరెడ్డి గారిని మాట్లాడవుతుంది. 20 మంది వరుసగా ఎన్నిక కావటం అనేది ఆల్ ఇండియా రికార్డు. దాని వెనకాల మన ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు, రమాదేవి గారు వీళ్ళ శ్రమ ఉంది, స్టూడెంట్స్ యొక్క శిక్షణ ఎలా ఏకాగ్రత ఉంది. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. ప్రియార్డీ ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతున్నారు. ఆర్డీకి వచ్చేటప్పుడు కొంచెం బ్రేక్ అవుతుంది. కానీ ఈసారి హరిప్రియ మంచి డ్యాన్సర్ కూడా, మంచి కవర్ స్టూడెంట్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అవుతూ ఉంది. ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. మెరిట్ స్టూడెంట్ అమ్మాయి ఈసారి లక్కీగా మరి ప్రియార్డీకి సెలెక్ట్ అయ్యి నిన్ననే వచ్చింది కమ్యూనికేషను. ఆర్డీకి కూడా సెలెక్ట్ అయినట్టుగా డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఢిల్లీలోనే ఉంటుంది ఆమె నెలాడు. అది అంచేత ఆ అమ్మాయిని రామారెడ్డి గారిని. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఫజలుల్లాహ్ ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరించిన ప్రముఖ సినీ హీరో సుమన్. తూర్పుగోదావరి జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్బిఎం మురళీకృష్ణ.
జగన్ ప్రచారాలపై ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి శివతాండవం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. 442 కోట్లతో కట్టిన వాల్ కొట్టుకుపోతే ఇప్పుడు 990 కోట్లతో మళ్లీ నిర్మిస్తున్నారు. జగన్ సీఎం అయిన వెంటనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ పేపర్ మిల్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలి. మా డిపాజిట్ల సొమ్ముకు యాజమాన్యం భద్రత కల్పించాలి. మాకు న్యాయం జరిగేలా చూడాలి. రుణాలు తీసుకున్న సభ్యుల నుండి రికవరీ చేయాలి. డిపాజిట్ సభ్యుల వినతి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.